Hi guys, we watched Dice Ray movie. Streaming on Jio Hotstar, which is a blockbuster hit in Malayalam industry. So మేము చాలా ఈగర్గా వెయిట్ చేసాము హర్రర్ మూవీ అని చెప్పి. There is a lot of paranormal activity that happens around the hero. So basically, opening scene వచ్చేసి there is two people in love and the girl she dies from a suicide. సో ఓపెనింగ్ సీన్ ఒక మర్డర్ జరుగుతుంది ఇమీడియట్గా. సో అగైన్ మన అర్జున్ రెడ్డి ఓపెనింగ్ లాగా దే విల్ బి హ్యావింగ్ రొమాన్స్ అండ్ ఇదంతా చూపిస్తారు. అండ్ సో అది జరిగిన 1 వీక్కి దట్ గర్ల్స్ సూసైడ్ చేసుకుంటూ ఉంటుంది. సూసైడ్ చేసుకున్నాక దెన్ అవర్ స్టోరీ స్టార్ట్. సో అక్కడ కూడా మన హీరో ఒక క్లిప్ తీసుకుంటాడు, హెయిర్ క్లిప్ అమ్మాయిది తీసుకుంటాడు అనమాట. అక్కడ నుంచి దెన్ హీ ఫేసెస్ అ లాట్ ఆఫ్ పారానార్మల్ యాక్టివిటీ ఎట్ హోమ్ అండ్ ఏదో తనని హాంట్ చేస్తున్నట్టుగా. ఫస్ట్ హెయిర్ది అది బాగా చూపించారు. యా డైరెక్షన్ అండ్ అదంతా చాలా బాగుంది అండ్ హీరోస్ యాక్టింగ్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. సో ప్రణవ్ మోహన్ లాల్ సో మనకి ప్రీవియస్గా మంచి మూవీస్ చేశారు. సో యా అంటే ఏదో తన మీద హాంట్ చేస్తున్నట్టుగా అది ఊహించుకొని తను యాక్ట్ చేయడం అది చాలా బాగుంది. సో దిస్ గై రోహన్ కని అనే అమ్మాయిని తో రిలేషన్లో ఉంటాడు అనమాట బేసికలీ. అండ్ వెన్ షీ డైస్ తన బ్రదర్ని తీసుకొని వచ్చి హీ వాంట్స్ టు మేక్ అప్ విత్ దాట్ అని చెప్పి మేబీ షీ ఫీల్ హ్యాపీ అని అన్నట్టుగా అట్లా అనుకుంటాడు. సో హీ సెన్సెస్ లైక్ అతనికి అర్థమవుతుంది కనియే వెంటాడుతుంది అని చెప్పి ఉద్దేశంతో. సో హీ అప్రోచెస్ అనదర్ గై సో హూ ఈజ్ గుడ్ ఇన్ ఎక్స్పర్ట్. సో హాంటింగ్ జరిగితే అతన్ని అప్రోచ్ అవుతారు. యాక్చువల్లీ అతన్ని కాదు వాళ్ళ ఫాదర్. సో ఇతను మానేస్తాడు కానీ ఎవ్రీ వన్ గివ్స్ దేర్ నేమ్ ఇన్ ద టౌన్. సో అతను కూడా హెల్ప్ తీసుకుంటూ ఉంటారు. సో ఈ టైంలో లైక్ వాళ్ళ బ్రదర్ని కూడా తీసుకొస్తారు పార్టీకి. సో అక్కడ కూడా వాళ్ళ బ్రదర్ని అటాక్ జరుగుతుంది. సో అటాక్ జరిగినప్పుడు కూడా అగైన్ సేమ్ గ్లాస్ బ్రేక్ అవ్వడం కానీ అండ్ హాంటింగ్ కొన్ని సీన్స్ అయితే కొంచెం ఫాస్ట్ చేయొచ్చు కదరా అనిపించింది. బట్ ద మూవీసే అంతలాగా తీస్తారు ఇలాగా. వెరీ స్లో పేస్డ్ అండ్ చాలా అంటే ఇంకొక అడుగు తీసి ఒక అడుగు వేయాలంటే మనం రియల్ లైఫ్లో ఎంతసేపు ఆలోచిస్తామో అంతసేపు కూడా మన క్యారెక్టర్స్ ఆలోచించినట్టుగా అనిపించింది అనమాట. సో ఆ భయం అది కూడా మనకి రీచ్ అవ్వడం కోసం డైరెక్టర్ హీ పుట్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ విత్ దట్ స్లో పేస్డ్ డైరెక్షన్. సో ఈవెన్ మనకి పెద్ద క్యారెక్టర్ మను క్యారెక్టర్ ఆర్ అది షినే థాంగ్ చేశారు. సో ఆయన కూడా యూస్ చేసుకోలేదు. జస్ట్ మనకు ఫోటో చూపించారు అంతే. అండ్ దెర్ ఇస్ నో రియల్ పర్సన్ దట్ వీ సీ యాక్టింగ్ ఆర్ ఎనీథింగ్. అది కొంచెం డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా మేమైతే ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేసాము. ఐ వాంటెడ్ మోర్ హారర్ ఎలిమెంట్, ఐ వాంటెడ్ మోర్ పారానార్మల్ యాక్టివిటీ అండ్ ఐ వాంటెడ్ మోర్ స్టోరీ అవుట్ ఆఫ్. ఇదంతా జరుగుతుంది కానీ మనం ఇట్స్ ఆడియన్స్ వదిలేశారు. అది అసలు ఏం జరిగింది మనకు తెలియదు. దే డిడ్ంట్ టెల్ us. అంటే చెప్పారు కానీ లైక్ క్లియర్గా అయితే చెప్పలేదు. వీ హ్యావ్ టు థింక్ అసలు ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది. దేర్ ఇస్ అ క్లైమాక్స్ దట్ ఎండ్స్ వెరీ ఫ్రెష్గా యూనో లైక్ దిర్ ఇస్ నో క్లోజర్. సో ఈవెన్ మను క్యారెక్టర్ అసలు డైజీ రై అనేది ఏంటి అనేది మన సెకండ్ హాఫ్లో వాళ్ళు చెప్తారు. సో మను క్యారెక్టర్ కీప్ ఆన్ జిరాక్స్లు తీస్తూ ఉంటారని ఆ జిరాక్స్లు ఏంటని ఆ పేజ్ దగ్గరికి వెళ్తే ఇది డైజీ రై, సో ఇది ఒక స్క్రిప్ట్, సో ఇది ఇందులో బైబిల్ కాకుండా డిఫరెంట్గా ఉంటాయి అని చెప్పి చెప్తారు అనమాట. దట్ ఈస్ ద నేమ్ డైజీ రై. సో ఈ క్లైమాక్స్లో ఫైర్ సీన్ అయితే చాలా బాగుంది. క్లారిటీ కానీ ఆ ఫైర్ అంటుకోవడం నుంచి పైకి వెళ్ళడం అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బర్న్ అవ్వడం అయితే చాలా బాగుంది. ఇంకొంచెం క్లారిటీ అండ్ ఫ్లాష్ బ్యాక్ కూడా మనకి ఇంకొంచెం బాగా చూపిస్తే బాగుంటుంది. ఇదంతా కూడా ఇంకొకరు థర్డ్ క్యారెక్టర్ ఏం జరిగిందని చెప్తూ ఉంటారు కానీ అదే రియల్గా చూపిస్తే కూడా బాగుండేది అనిపించింది. అసలు ఏమీ చూపించలేదు. యా సో అసలు ఏమీ మనకు తెలియదు. ఫర్ షూర్ వీ డోంట్ నో ఎనీథింగ్ అన్నమాట. యా సో అలా ఉంది. వచ్చే హాంట్ చేసిన గోస్ట్ ఎవరు అనేది కూడా మనకు తెలీదు. అంతా యూనో అబ్రప్ట్నెస్ అండ్ అంబిగ్విటీ వాజ్ దేర్. యా సో మీ థాట్స్ ఇక్కడ పెట్టండి మాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో.